ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఫీజుల చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దరఖాస్తు ఆమోదం పొందిన నెల రోజుల్లోనే ఫీజులు, ఉపకార వేతనాలు విడుదల చేసే విధానాన్ని తీసుకురానున్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల్లోగా సంబంధిత కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ మొత్తాన్ని విద్యార్థి నుంచి తిరిగి వసూలు చేసే నిబంధనను కూడా అమలు చేయనున్నారు. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు, విద్యా రికార్డుల్లోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఆధార్ ధృవీకరణ, కాలేజ్ డిజిటల్ సిగ్నేచర్, జిల్లా సంక్షేమాధికారి ఆమోదం పూర్తయిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి. ఫీజులు, స్కాలర్షిప్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చేందుకు ఈ పాస్ పోర్టల్ను విద్యాశాఖ డేటాతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల కొరత కారణంగా బకాయిలు పేరుకోకుండా ప్రతి నెలా సుమారు 200 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు ఫీజులు, స్కాలర్షిప్లన్నీ చెల్లించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ సదుపాయాలను పొందేందుకు విద్యార్థులు కనీసం 70% హాజరు నమోదు చేయడం తప్పనిసరి. సంక్షేమ శాఖలతో జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలకు రూపురేఖలు ఖరారయ్యాయి. దీంతో వేలాది మంది విద్యార్థులకు ఫీజుల భారం తగ్గడమే కాకుండా స్కాలర్షిప్లు కూడా సకాలంలో అందే అవకాశం ఏర్పడనుంది.